మల్ల 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 మల్లన్న జింజింగ్ చిక్ 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 మల్ల 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 మల్లన్న జింజింగ్ చిక్ 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 చిక్. ఈ సాంగ్ మీరు ఏదో సినిమాలో వినే ఉంటారు కదా గైస్. నేను మల్లన్నానే అన్నా. మళ్ళీ మీరు దేవుడు రా నాయన, మీరు సుల్లన్న అన్నానని చెప్పేసి మీ పాటికి మీరు హెడ్డింగ్లు పెట్టేస్తారు. దయచేసి ప్లీజ్ అలా ఏమనకండి. ఓకే, సో తమ్నైల్ అయితే చూసారు కదా. మనం టాపిక్ అయితే ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ అని నాకు ఈరోజే తెలిసిందనమాట. అంటే అంతకుముందు నాకు తెలీదు. తీన్మార్ మల్లన్న వీడియోస్ నేను ఇంతకుముందు దాదాపు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతూ వచ్చాను. ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్క దాని మీద రెస్పాండ్ అయ్యి చాలా మంచిగా సమాజానికి ఏదన్నా సోషల్ మెసేజ్ ఇవ్వాలనేసి ట్రై చేస్తుంటాడు. ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చాడు. తర్వాత నేను చాలా ఇయర్స్గా నేను ఫాలో చేయడం మానేశాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో మల్లన్న మీరు ఆర్టికల్ 19ని రైట్ టు స్పీచ్ అనే ఒక ఆర్టికల్ని యూస్ చేసుకొని మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. అది మన డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. అదే ఆర్టికల్ 19 డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారం అదే రైట్ టు స్పీచ్ ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. కాబట్టి మీ వీడియో చూసిన తర్వాత, అంటే మీరు ఒక బాధ్యత గల ఒక పదవిలో, ఎమ్మెల్సీ పదవిలో ఉండి ప్లస్ సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మీరు వాయిస్ రైస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఒక మంచి పర్సన్ అని, అంటే ఇన్నాళ్ళు నేను అనుకున్నది యు ఆర్ లైక్ ఏ వన్ గుడ్ పర్సన్. ఓకే, బట్ ఇప్పుడు కూడా నేను గుడ్ పర్సన్ అనే అంటాను మిమ్మల్ని. బట్ కానీ మీరు చేసిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మరి పుష్ప 2 మూవీ అండ్ డైరెక్టర్ అండ్ అల్లు అర్జున్ వాళ్ళ మీద మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో పబ్లిక్ డొమైన్లో అందరికీ వచ్చేసాయి అనమాట. దాని మీద చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఫైనల్గా మీరు ఒక ఎర్రి పుష్పం అయిపోయారు. మన పుష్ప 2 సినిమాలో ఫాద్ ఫాసిల్ చెప్తాడు కదా, ఉండేది మొత్తం 3 పుష్పాలు, ఒకటి కాదు 1 2 3 అని. మీరు 4వ పుష్పం, 4th పుష్పం అయిపోయారు మీరు. ఎందుకంటే సార్, మై డియర్ మల్లన్న సార్, మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు కదా, మీరు అలా మాట్లాడకూడదండి. నా కొడకల్లారా రే సుకుమార్ నా కొడక అనేసి అన్నారు మీరు. ఇప్పుడు అదే మాట తిరిగి మిమ్మల్ని మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కలిసి అంటే మీరు ఎలా ఫేస్ చేస్తారండి? మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కదా, మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు కదా. మీరు ఓన్లీ ఈ సినిమా గురించి మాట్లాడే బదులు, అంటే ఈ సినిమాకి నేషనల్ అవార్డు పుష్ప 1కి ఒక 3-4 సంవత్సరాల ముందు ఎప్పుడో, ఒక 5 years ముందు ఎప్పుడో ఇస్తే, ఆ టాపిక్ ఇప్పుడు తీసుకొచ్చి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలి. ఇదేనా మీరు చేసేది? సినిమాని ఎప్పుడైనా సినిమాలాగా చూడాలి. మీరు మాట్లాడిన కమెంట్స్ ఏంటి? ఒరే అవులే సుకుమార్ నా కొడక, వీళ్ళు పట్టకరండి. మళ్ళీ అంటారు నేను మూవీ కూడా చూడలేదు, వేరే నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు మడుగులో ఉచ్చబోస్తే ఐపీఎస్ తాపిచ్చారు అనేసి. అసలు మీరు మూవీ చూడండి ఫస్ట్. మీరు ఇలాంటి రెస్పాన్సిబుల్ వీడియోస్ చేసేటప్పుడు మీరు మూవీ చూడాలి. రేవంత్ రెడ్డి ఇష్యూ, అల్లు అర్జున్ అరెస్టు, రేవతి గారు, ఇవన్నీ వాటి గురించి నేను ఏది మాట్లాడను. నేను ఈరోజు మాట్లాడేది ఓన్లీ అంటే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను, అంతే. ఓకే, ఎందుకంటే మీరు పబ్లిక్లో ఉన్నారు. మీరు పబ్లిక్లో ఇలా మృగాల్లాగా మాట్లాడితే మీలాంటి వాళ్ళు రేపు వేలల్లో లక్షల మంది ఇలాగే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని నా కొడక మల్లన్న రే ఏరా అంటే మీరు తీసుకోగలుగుతారా సార్? తీసుకోలేరు కదా. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. సినిమా గురించి మాట్లాడదాం. ఈ సినిమా December 4th రిలీజ్ అయింది కదా, ఊరికైనా రిలీజ్ అవ్వలేదు కదా. డైరెక్ట్గా యూట్యూబ్లోనో లేకపోతే మీ మొబైల్లోనో, మీ ఇంట్లో టీవీలోనో, మా ఇంట్లో టీవీలోనో రిలీజ్ కాలేదు కదా. దీనికి ఒక సెన్సార్ అనేది సర్టిఫికేట్ ఇచ్చింది, రైట్? సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే మీనింగ్ ఏంటి? నో అబ్జెక్షన్ యాజ్ పర్ ద లా. ఓకే, సో మీకు ఒకవేళ మీ మనోభావాలకి ఏదన్నా దెబ్బ తగలేలాగా ఉంటే మీరు సెన్సార్కి పిటిషన్ పెట్టుకోవాలి. అది మినిమం కామన్ సెన్స్. నేను చదువుకున్నా, నేను లా చదువుకోలేదు, మీలాగా పెద్ద పెద్ద పిహెచ్డీలు చేయలేదు, బట్ మినిమం కామన్ సెన్స్ అనమాట అది, రైట్? కానీ మీరు ఆ పని చేయకుండా మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాలాగా వేల మంది లక్షల మందికి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరూ పెట్టేసి నా కొడక మల్లన్న ఏందిరా నీ కథ అంటే ఎలా ఉంటుంది సార్? మీకు తప్పు కదా సార్, అలా అనకూడదు. ఆయన డైరెక్టర్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్రిక్షనల్ మూవీ, ప్రతి మూవీకి స్టార్టింగ్లో ఒక హెడ్డింగ్ ఉంటుంది, డిస్క్లైమర్ ఉంటుంది. అది ఏ రోజు చదివారా? దాని గురించి మీనింగ్ తెలుసా మీకు? ఆ మీనింగ్ తెలిస్తే మీరు ఇలాగా మాట్లాడే వాళ్ళు కాదనుకుంటా. ఈరోజు పుష్ప మూవీ మీకు నచ్చలేదు, చూడొద్దండి.
ఎవరో చెప్పారు దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా అనేసి అన్నారు కదా, అది చాలా తప్పు. ఎవరు కూడా ఏ సినిమాలో కూడా డైరెక్ట్గా ఐపీఎస్ని ఒక పోలీస్ ఆఫీసర్ని కూర్చోబెట్టి ఆయన నోట్లో ఉచ్చబోయడము లేకపోతే ఆయనకి ఉచ్చ తాపించడము అలా ఎవరు ఏ డైరెక్టర్ కూడా చేయడు. అంత అసభ్యకరంగా ఎవరు చేయరు. ఆ సిచ్యువేషన్ అనేది అక్కడ ఒక నిజాయితీ లేనటువంటి ఒక పోలీసు, తను లంచగొండి పోలీస్ అనమాట. తన ఆ సర్టెన్ సిచ్యువేషన్లో ఇలాంటి వాడికి మనం ఎందుకు సారీ చెప్పాలి అని ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అప్పుడు ఆడు అక్కడ వచ్చొస్తే ఉచ్చపోసుకుంటుంటాడు. ఆడు స్విమ్మింగ్ పూల్లో ఆడు పడిపోతాడు. పోలీస్ యాక్టర్గా ఉన్నటువంటి షకావత్. అంతకుమించి అందులో ఏం లేదు. మీరు పెట్టిన ప్రెస్ మీటు మీ వీడియో యూట్యూబ్లో ఎలా పెట్టారంటే డైరెక్ట్గా అల్లు అర్జున్ వెళ్ళేసి అంటే పుష్ప వెళ్ళేసి ఒక పోలీసు నోట్లో పెట్టి పోసినట్లుగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పండి. ఓకే, మీకు నచ్చకపోతే సినిమా చూడొద్దండి. ఓకే, అంతేగాని ఇలా బయటకు వచ్చేసి నెగిటివ్గా మీకు కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు రైట్, వాళ్ళందరి దగ్గర మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే టెర్రరిజం లాంటి వైలెన్స్ని ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ చాలా బ్యూటిఫుల్ స్టేట్, చాలా అందమైన స్టేట్. ఉద్యమం చేసి సంపాదించుకున్నారు. మంచి మంచి సోషల్ రిలేటెడ్ టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేయండి. మీ ఛానల్ని నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ చూస్తాను. అండ్ ఈ మధ్య గురుకులంలో చాలామంది చనిపోయారంట, పాము కాటో మరి ఫుడ్ పాయిజనో ఏదో. మరి చాలామంది మాట్లాడుతున్నారు మరి రేవంత్ గారి తమ్ముడు వల్ల ఒక రైతు డైరెక్ట్గా సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. సో ఆయన మీద ఏమన్నా కేసు పెట్టారా? మీరెళ్ళి కేసు పెట్టారా? తర్వాత గురుకులంలో జరిగిన దానికి మీరెళ్ళి దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారా? తర్వాత ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ డైరెక్ట్గా వెళ్ళి కొంతమందిని గుద్దేశాడు. కొంతమంది పోయారు, కొంతమంది సీరియస్ కండిషన్ కూడా అయిపోయింది. మరి వాళ్ళ మీద ఏమన్నా మీరు కేసు పెట్టారా? ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మీ విలువ మరింత పెరుగుతుంది. ఓకే మల్లన్న గారు, మీరు ప్లీజ్ దయచేసి ఎర్రి పుష్పం మాత్రం అయిపోకండి. అండ్ పుష్ప మూవీ వచ్చేసి అది ఒక ఫిక్షనల్ మూవీ. సో దానికి అవార్డు వచ్చిందంటే బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. ఆయన ఎలా పర్ఫామ్ చేశాడు, స్క్రీన్ ప్లే ఎలా చేశారు, అండ్ ఆ సెట్టింగ్ ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి ఎలాగా పర్ఫామ్ చేశారు, ఆ డైలాగ్స్ కానీ దానివల్లే ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు నీకు నచ్చలేదు మూవీ, నీలాంటి వాళ్ళు ఒక 1000 మందికి నచ్చుండదు, లేదా 1,00,000 మంది, 1,00,00,000 మందికి కూడా నచ్చుండదు. కానీ మిగతా నేషనల్ వైడ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈరోజు మీరు కలెక్షన్ చూసుకుంటే మీరు అసలు ఆశ్చర్యపోవాలి. యాక్చువల్గా మీ అందరికీ కడుపు మంట వచ్చేసింది, కూల్లో వచ్చేసింది. అరే ఈడికి ఏందిరా ఇంత ఫాలోయింగ్ వచ్చేసింది అనేసి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఒక తెలుగోడికి, నువ్వు ఒక తెలుగోడిగా పుడితే ఈరోజు కొంతమంది యదవలు ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ నా గుండెని కూడా హట్ చేసింది ఆ విషయం. మెయిన్గా నేను ఈ వీడియో చూడడం కూడా ఆ పర్సన్ ఎవరైతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అలా అన్నారో, డివైడ్ చేసి ఆంధ్ర నా కొడకలారా, తెలంగాణ నా కొడకలారా, ఇట్లా వేరే వేరే డిఫరెంట్ ఫౌల్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ప్లస్ మీరు సుకుమార్ నా కొడకలారా అది ఇది అనేసి మీరు అదే ఫ్లోలో మాట్లాడారు. సో దానివల్ల నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. నాలాగా కొన్ని లక్షల మంది ఇలా వీడియోలు చేసి బయటకు వస్తే అందరూ మిమ్మల్ని ఉమ్మేస్తారు. కాబట్టి మీరు మారండి, మంచి విషయాల మీద మీరు రెస్పాన్సిబుల్గా వీడియోస్ చేయండి, చాలా మంచిది మల్లన్న గారు. నెక్స్ట్, ఒక తెలుగోడిగా మీరు తెలంగాణ ఆంధ్రానా అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? తెలంగాణలోనే ఉన్నారు రైట్. వాళ్ళు అక్కడుండి వాళ్ళ మూవీ సంబంధించి ప్రొడ్యూసర్స్ మొత్తం మూవీ అసోసియేషన్ మొత్తం ఎక్కడుంది? మీ తెలంగాణలోనే ఉంది. మీ తెలంగాణలోనే సినిమా తీసి మీ తెలంగాణలోనే సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొని అక్కడ నుంచి ఒక తెలుగోడు ఒక మంచి సినిమా అంటే మీరు సోషల్ మెసేజ్ ఇస్తేనే సినిమాని చూడకండి. సినిమా అనేది వినోదం, దానివల్ల మనం నేర్చుకోవాలని కాదు, జస్ట్ చూసి ఆనందించాలి. అందుకే మనం డబ్బులు పెడతాం, అంతమించి ఇంకేం లేదు. అలాంటి ఒక తెలుగోడు నేషనల్ లెవెల్లో మనకు ఒక అవార్డు తెచ్చిపెట్టాడు. ఫస్ట్ టైం ఎవడైనా తెచ్చాడా ఇంతవరకు? ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా ఒక నేషనల్ అవార్డు, మంచి నేషనల్ అవార్డు తెచ్చాడు. ఓకే, అలాంటప్పుడు మీరు అభినందించాలి, ఇంకా మీరు మెచ్చుకోవాలి. పుష్ప 2 దేశంలో ఎక్కడ చూసినా జుక్కేగానయ్య అంటారు. ఎక్కడ చూసినా అది ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. ఈవెన్ ఇక్కడ దుబాయ్లో తెలుగు షోల కంటే కూడా హిందీ షోలు ఫుల్ అయిపోయాయి. ఆల్ ఓవర్ టోటల్ ఎంత అండి? 2000 crores వచ్చాయి రైట్. సో అంతగా జనాలు ఆ మూవీని అభిమానించారు, ఆ క్యారెక్టర్ని తీసుకున్నారు మనసులోకి. అలాంటప్పుడు మీరు వచ్చేసి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోండి. ఇదేం సినిమా, ఇది అసలు సినిమానా, ఎవడో దొంగనా కొడుకాడు, ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మీరు ఏం ప్రొజెక్ట్ చేద్దామని, జనాలకి ఏం మెసేజ్ ఇద్దామనేసి. మల్లన్న గారు ప్లీజ్ దయచేసి మీరు ఇంకేదైనా మంచి మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద మీరు వీడియోస్ చేయండి, ప్రజలకు ఉపయోగపడేలాగా చేయండి. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులలో ఉన్నారనమాట.
మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఒక పొజిషన్లో, కాబట్టి మంచి విషయాలపైన వీడియోస్ చేయండి. ఫస్ట్ సినిమా అంటే ఏంటి అంటే, నేను ఒక సినిమా లవర్గా నేను మీకు ఒక చిన్న అడ్వైస్, మీ అంత ఏజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు, కానీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి, కానీ ఒక చిన్న అడ్వైస్ అండి. ఫస్ట్ సినిమా అంటే ఏందో తెలుసుకోండి. సినిమాలో డిస్క్లైమర్ వేస్తారు కదా, అది చూడండి. ఓకే, తర్వాత సినిమాని సినిమాలాగే చూడండి. ఓకే, మీరు ఓన్గా ఊహించుకొని దాన్ని పెద్ద ఇష్యూ లాగా చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరంటే నాకు చాలా అభిమానము. మీరు మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీద కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి జనాలందరికీ ఉపయోగపడే మంచి మంచి పనులు చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఎర్రి పుష్పం మాత్రం అవ్వకండి, ప్రజల్లో హీరోలాగా ఉండండి. థ్యాంక్ యూ సార్ మల్లన్న గారు.